ఒక్క నిమిషం ఒక్క నిమిషం శ్రీకాంత్, నేను ఒకసారి హరీష్ రావు గారి రాజీనామా లేఖను చదివి వినిపిస్తాను ఒకసారి. శ్రీకాంత్ ఒక్క నిమిషం మీరు లైన్లోనే ఉండండి. హరీష్ రావు రాసినటువంటి ఆ రాజీనామా లేఖను నేను చదివి వినిపిస్తాను ఒకసారి. మనం మహా న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూస్తున్నాం. గన్ పార్క్ వద్ద పలువురు బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకొని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తున్నారు. మనం విజువల్స్ లైవ్ లో చూడొచ్చు. అయితే భారీ సంఖ్యలో లోపలికి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్నారు. ఒకసారి నేను హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ఆ లేఖను ఒకసారి నేను చదివి వినిపిస్తాను. శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీతో పాటుగా 6 గ్యారంటీల్లోని మొత్తం 13 హామీలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు 15న అమలు చేస్తే నేను నా శాసన సభ్యత్వానికి అదే రోజు రాజీనామా చేసినట్లుగా పరిగణించి ఆమోదం తెలపాలని కోరుతున్నాను, దీన్ని గమనించండి అంటూ హరీష్ రావు అడుగుతున్నారు. ఇక విషయంలోకి వెళ్తే ఇది మెయిన్ మ్యాటర్ ఆయన రాసినటువంటి లేఖలో, ఆయన రాజీనామా లేఖలో. ఇక మెయిన్ విషయంలోకి వెళ్ళినట్లయితే 2023లో జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల రూపంలో ప్రజలకు 13 హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడినటువంటి 100 రోజుల్లోనే వీటిని అమలు చేస్తానని హామీ ఇచ్చింది. ఇవి కాకుండా 2023 డిసెంబర్ 9 నాడు రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేస్తామంటూ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 140 రోజులు దాటిన మహాలక్ష్మి పేరిట ప్రతి నెలకు 18 ఏళ్లు దాటిన వారందరికీ 2500 చొప్పున ఇస్తామన్న హామీ నెరవేరలేదు. రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయల చొప్పున, రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయల చొప్పున చెల్లించడం, పంటలకు మద్దతు ధరకు అదనంగా 5,000 రూపాయల చొప్పున బోనస్ చెల్లించడమే హామీలు నెరవేరలేదు. ఇందిరమ్మ ఇళ్ల క్రింద 5 లక్షల రూపాయలు ఇవ్వడం, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం ఇవ్వడం ఆచరణకు నోచుకోలేదు. యువ వికాసం కింద 5 లక్షల రూపాయలు విలువైన విద్యా భరోసా కార్డు ఇస్తామంటూ ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చినటువంటి హామీ కూడా ఇంతవరకు అమలు కాలేదు. చేయూత కింద ఇచ్చినటువంటి హామీ అయిన ఆసరా పెన్షన్లను 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచడం కూడా ఇంకా అమలు కాలేదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీని ఆగస్టు 15 లోపు అమలు చేస్తామంటూ దేవుడిపై ఒట్లు తింటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హామీతో పాటుగా 100 రోజుల్లో పూర్తి చేస్తానని అనేక హామీలు ఇచ్చి వాటన్నిటినీ కూడా చేయలేదని, ఈ నేపథ్యంలో ఆ గ్యారంటీలను కూడా ఆ రోజులోగా అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోగా నెరవేరకపోతే సీఎం రాజీనామా చేయాలి, వెంటనే నెరవేరిస్తే నేను రాజీనామా చేస్తాను అంటూ సవాల్ విసిరారు. ఆ సవాల్కు కట్టుబడి నేను ఈ రాజీనామా ప్రతిపాదన లేఖను మీ ముందు ఉంచుతున్నాను. 2024 ఆగస్టు 15లోగా పైన పేర్కొన్న హామీలన్నింటినీ అమలు చేయని పక్షంలో మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండండి. చేసిన పక్షంలో నా రాజీనామా లేఖను పరిగణించి ఆమోదించాలని కోరుతున్నాను. ఇట్లు తన్నీరు హరీష్ రావు అంటూ శాసనసభాపతికి, ఆయన స్పీకర్కే డైరెక్ట్గా ఈ లేఖను రాయడమైంది. ఆయన మొదట్లోనే మెన్షన్ చేశారు, గౌరవనీయులైన సభాపతి తెలంగాణ శాసనసభ అంటూ డైరెక్ట్గా స్పీకర్కి ఆయన ఈ లేఖను రాసిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. వెళ్తూ ఈ లేఖను జర్నలిస్టులకే ఇచ్చి వెళ్తున్నాను. ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి వారికంటే ఇంకెవరుంటారు మనకి ఉన్నతమైన వ్యక్తులు ఇలాంటి విషయాల్లో, కాబట్టి వారి చేతికే ఇచ్చి వెళ్తున్నానంటూ హరీష్ రావు అక్కడ కామెంట్ కూడా చేశారు. మరి సవాల్ విసిరినట్లుగా, మాట ఇచ్చినట్లుగా మీరు ఆ మాట మీద నిలబడతారా లేదా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ కూడా హరీష్ రావు కామెంట్ చేశారు.